మెల్లగా కరగని రెండు మనసుల దూరం, చల్లగా తెరవని కుంటి తలుపుల ద్వారం, వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం, చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం, తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ, వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం, ఈ వర్షం సాక్షిగా కలపని బంధం, మెల్లగా కరగని రెండు మనసుల దూరం, చల్లగా తెరవని కుంటి తలుపుల ద్వారం. అమ్మా రాజేశ్వరి, ఈ అమ్మాయిని నీ కొడుకు చంద్రకి చేసుకోవచ్చుగా. బాగుందమ్మా వరస. ఇదిగో ఇదిగో మా పక్కింటి కుక్కపిల్ల అంటే అచ్చం మీ పోలికలే ఉన్నాయన్నట్లుంది. ఈ పిల్ల నా కోడలు కాదు, నా తోటి కోడలికి కాబోయే కోడలు. మనకెందుకులే. నమస్తే లోక జననీ, నమస్తే విష్ణు వల్లభే, పాహిమాన్ భక్త వరదే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. ఇంత వయసు వచ్చింది, ఇంత జీవితం చూశారు, మీరే ఇలా మాట్లాడితే ఎలా? మీరు నా కోడల్ని చంద్రకి ఎలా అనుకున్నారండి? మా అమ్మ ఎవరనుకున్నారు? అమెరికా నుంచి వచ్చింది. ఎవరి కోసం? నా సూర్య కోసం. చంద్రకాంత్ ఉందా? సూర్య అంటే ప్రయోజకుడు. నా పెంపకం అలాంటిది, నేను మరి అలా పెంచాను. కాని పాపం చంద్రనే అసలు పోలికే లేదు కదా. మాకెందుకులే అమ్మా. అయ్యయ్యో, నన్ను అపార్థం చేసుకోకండి. నేనంటుంది ఏంటంటే, అప్రయోజకులైన వాళ్ళకి పెళ్లిళ్ళు కావని కాదు నా ఉద్దేశం. అవుతాయి, తప్పకుండా అవుతాయి. దాంతకు తగ్గ బాంతగా చక్కగా దొరుకుతుంది. చంద్ర కూడా అంతేగా. విష్ణుస్వాం రక్షదు చక్రమూర్ధిం ధనుపూర్వం శక్తి దక్షిణ. తనకి ఎంత గొప్ప చూడు. అదేగా, తనకి అమెరికా కోడలు దొరికిందని. పెద్ద బడా. అదేగా. శాము, నువ్వులే మళ్ళీ. శామ్, త్వరగా రామ్మ వెళ్దాం. అక్కడందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. నా ఫ్రెండ్స్ అందరికీ నిన్ను పరిచయం చేస్తాను. పద.
అబ్బా ఏంటమ్మా, అది పూజ కాదు, పార్టీ. కిట్టి పార్టీకి వెళ్తున్నావు, ఏ పూజకో గీజుకో కాదు. పద్మావదినా, నువ్వు కూడా నాతో రా. నువ్వు వెళ్ళు శామ్, నేను తర్వాత వస్తాను. సరే, బాయ్ బాయ్, ఐ లవ్ యూ. కోడలు చేసుకొచ్చింది. షీ ఈజ్ మై కోడలు శామ్ ఫ్రమ్ అమెరికా. సర్వే హాయ్, హౌ యూ? బాగుంది కదా? నమస్తే అండి. వాట్ జయంతి, అమెరికా అన్నావు, పిల్ల నమస్కారం పెడుతుందేంటి? ఈ మధ్య ఎన్ఆర్ఐలకి ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. అది తెలుగుదనం. మీరిక్కడుండి చేయలేంది మేమక్కడుండి వెలగబెడుతున్నామని స్టైలు. బాగా చెప్పావు. మంగళీర్యం వధూర్యమాగం సమేత పశ్యత సౌభాగ్యం. ఆపండి 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 ఆపండి. అలాగేం కాదు. అయినా అలా ఉంటే తప్పేంటి? మీరేంటే, నేనేదో సరదాగా పార్టీ పెడితే మీరు పంచాయతీ పెడుతున్నారు. యూర్ రైట్ చిన్నత, పార్టీలో ఎంజాయ్ చేయాలి. ఓకే మై డియర్ లేడీస్, ఇప్పుడు మాకు నచ్చావు. సరసుజాం వందే ముకుంద ప్రియ సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి. అక్కడ మా వయసు వాళ్ళు కూడా డేటింగ్ చేస్తారట, నిజమేనా? అంటే ఒకవేళ సింగిల్ గా ఉంటే తప్పదుగా. అంటే పెళ్ళైన వాళ్ళు డేటింగ్ చేయరా? అయ్యో తప్పు కదా ఆంటీ. అమెరికాలో కూడా తప్పేనా? పెళ్లి ఎక్కడైనా పెళ్ళే కదా ఆంటీ. అలా భార్య ఉండగా వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకోవడం చాలా తప్పు. అలాగే భర్త ఉండగా వేరే వాళ్ళతో ఉండడం కూడా తప్పే కదా. ఎక్కడైనా అంతే. అవునా? అమెరికాలో కూడా తప్పేనా? ఒకవేళ అక్కడ కూడా పెళ్ళంటే అంత ముఖ్యమే అయితే అక్కడ డివోర్స్ ఎందుకు అవుతాయి? అది కూడా పిచ్చి పిచ్చి సిల్లి కారణాలకే. అవును, ఆ
విశేషాలన్నీ చెప్పు పిల్ల. అక్కడంతా ఓపెన్ అంట కదా, మొగుడు గురక పెడితేనే డివోర్స్ ఇచ్చేస్తారంట కదా. అంతేకాదు మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకుంటుంటారటగా. అదేదో ఇక్కడికి కూడా వస్తే బాగుండేది. పండగ కూడా పాత మొగుడే అన్నట్టు చేస్తున్నాం రోజు ఒకే మొగుడుతో. విన్నావా? అక్కడ అమెరికా కబుర్లు చెప్తుందా పిల్ల. అవును, అమెరికా కబుర్లే నాకు వినాలని ఉంది. మరి వెళ్దాం రండి. అయ్యో, బాగోదేమో. బాగుపోవడానికి ఇందులో ఏముంది? ఏదో పెద్ద రాజకీయ పార్టీ మారుతున్నట్టు అంత వెనక ముందెందుకు? అవును, పదండి పదండి, ఇప్పటికే చాలా మిస్ అయిపోయాం. మనం వెళ్దామా? పదండి పదండి వెళ్దాం పదండి. ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకుర శ్రీమన్మంతకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధర త్వాం త్రైలోక్ష కుటుంబినీం సరసుజాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీ చ వరలక్ష్మీ చ ప్రసన్నా మమ సర్వదా రాంకుశౌపాసమభేదముద్రాంకరైర్వహంతే కమలా. అక్కడే నయ్యం. తుమ్మినందుకు దగ్గినందుకు హాయిగా డివోర్స్ తీసుకోవచ్చు. ఇక్కడే ఎంత కష్టమైనా పద్ధతి పప్పుచారంటూ పడుండాల్సి వస్తుంది. వా, ఆంటీ, మీరన్నట్టు డివోర్స్ అంటే అంత హాయి కాదు. అక్కడ డివోర్స్ అంటే చాలా బాధపడతారు. అది పెద్దవాళ్ళకి కష్టం. ఇక పిల్లలకైతే చెప్పనే అక్కర్లేదు. నా ఫ్రెండ్ జేన్ వాళ్ళ అమ్మ నాన్న డివోర్స్ తీసుకున్నారు. పీటర్ అంకుల్ కావాలనే లూసీ ఆంటీని ఏడిపించడానికి గురక పెట్టేవారు. ఆంటీ అంకుల్ ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి మంచి మెడిసిన్ కూడా ఇప్పించింది. కానీ ఆంటీని ఊరికే సాధించాలనే ఆయన మందులు వాడేవారు కాదు. ఇక ఆంటీకి వేరే దారి లేక డివోర్స్ తీసుకున్నారు. కానీ ఆ తర్వాత ఎవరిని పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే షీ లవ్స్ హిమ్. ఆంటీ, అమెరికా అయినా ఇండియా అయినా బంధాలు తెగిపోయినప్పుడు ఇట్స్ రియల్లీ పెయిన్ఫుల్. It's very painful, you know. చాలా బాధ కలుగుతుంది. అడుగడుగునా నలిగా నీ మమతకై వెతిక నిదురన్నదే రాదు నిజమన్నదే చేదు పైవాడలా రాషాడిలా పైవాడలా. అక్కడ కూడా ఐ లవ్ యూ అనే మాట చాలా సంతోషాన్ని ఇస్తుంది. అదే ఐ హేట్ యూ అంటే చాలా బాధ కలిగిస్తుంది. I hate you. 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 ఆంటీ, ఇండియా చాలా గ్రేట్.
విమెన్ ఇంకా గ్రేట్ అంటారు అక్కడ. ఇక్కడ పెళ్లిళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయని, లైఫ్ లాంగ్ నిలబడతాయని చెప్తుంటారు. ఇలాగే అక్కడ కూడా రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉండాలని కౌన్సిలింగ్ కి వెళ్తుంటారు. అది తెలుసా మీకు? అవునా, మాకు తెలీదు సుమి. అయ్యో ఆంటీ, అక్కడ కూడా అత్తగారు కోడలు డిషుమ్ 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 అని కొట్టుకుంటూనే ఉంటారు తెలుసా? అక్కడ పుట్టినా తప్పదన్నమాట అత్తపోరు. ఆడజన్మ ఎక్కడున్నా ఆడజన్మే. ఇదేంటి ఈ పిల్ల మంచి మసాలా కబుర్లు చెప్తుందనుకుంటే ముద్దపప్పు దద్దోజనం గురించి చెప్తుందేంటి? వావ్, అదిగో సూర్య వచ్చాడే. రెడీ, మనం అక్కడికి వెళ్దాం. సూర్య, హాయ్ సూర్య. సూపర్ జోడి. నిత్య సౌభాగ్య సిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః. రత్నాకృత్ సింహాసనం సమర్పయామి. పాదయోః పాఠ్యం సమర్పయామి. వరలక్ష్మీదేవి ముఖే ఆజమనీయం సమర్పయామి. నువ్వెక్కడికి? చూడండి చిన్మావి గారు, అందరూ కిట్టి పార్టీకి ఎలా వెళ్ళిపోయారు. అది మామూలు పార్టీయా? ఎక్స్ పార్టీ. ఆవిడ కబుర్లు చెప్పి వాళ్ళని లాక్కుంది కదా, నువ్వు కవర్లు చూపించి వాళ్ళని ఇట్లు లాక్కోవాలి. మీ ఆయనకి ఫోన్ కొట్టు, గిఫ్ట్ కవర్లు పంపించమను. మీరున్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే నేను ఎలా కట్టెక్కేదాను. ఇప్పుడే ఆయనకి ఫోన్ చేస్తాను. ఒకసారి ఫోన్ ఇవ్వండి. అదే, నా దాంట్లో బ్యాలెన్స్ లేదమ్మా. చంద్ర, ఒరే చంద్ర, చూసారా మావి గారు, నా కొడుకు కూడా వాళ్ళ వైపే చూస్తున్నాడు. ఫోన్ ఇవ్వరా, నాతో మాట్లాడాలి. అబ్బా, నన్ను విసికించకమ్మా. ఇదిగో తీసుకో. పొరిగింటి పుల్లకూర రుచి, అమ్మ చేతి వంట చీచి. అంతా నా కర్మ, చిచి. హలో, ఏవండి, నేను. చెప్పు. పేరెంట్ అయిపోయిందా? అవ్వకుండానే పోయింది. ఏమైంది? నాకు మీ ఓదార్పేం అక్కర్లేదు. మరేం కావాలి? వెండి కుంకుమ భరణాలు కావాలి. 200 వెండి కుంకుమ భరణాలు కావాలి. అర్థమైందా? రాజీ, వెంటనే ఇక్కడ ఉన్నట్టుగా రావాలి. అది కాదు, అమ్మ లేదు కదా. మీరు రాకపోతే నేను చచ్చినంత తొట్టు. రాజీ, రాజీ, హలో హలో. రాను రాను దీని బ్లాక్ మెయిల్కి అంతు లేకుండా పోతుంది. ఏం చేస్తాం? కట్టుకున్నాక తప్పదు కదా మరి. తీసుకెళ్తాం. తీసుకో. ఆయన వస్తా అన్నారు మావయ్య గారు. కవర్లు రాని వాళ్ళ టవర్లన్నీ కూల్చేయం. నవ్వుకోండి నవ్వుకోండి. కుంకుమ భరణాలు వచ్చాక అప్పుడు చెప్తాను.